హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్ ఛానల్. 2023 జేఎల్ఎం నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా, అయితే సిలబస్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేయమని అడుగుతున్నారు. దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా. 2019లో సెలక్షన్స్ వచ్చేసి ఏపీ ఎస్పీడీసీలో 7,000 పోస్టులు, ఏపీ ఈపీడీసీలో 5,400 పోస్టులు సెలక్షన్స్ అయితే జరిగాయి. అవి ఓన్లీ 1:3 ప్రకారం హాల్ టికెట్లు జారీ చేసి పోల్ టెస్ట్, మీటర్ రీడింగ్ టెస్ట్, సైకిల్ టెస్ట్ ఇవన్నీ పాస్ అయిన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు. 2021లో మాత్రం సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఎందుకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే 2019లో మార్క్స్ ఉన్నా కానీ హాల్ టికెట్ రాలేదు అని చెప్పేసి కోర్టులో కేసేసి చాలా జరిగాయి. దానికి సంబంధించి 10th క్లాస్తో మార్క్స్తో సంబంధం లేకుండా అప్లై చేసిన ప్రతి అభ్యర్థికి హాల్ టికెట్ అనేది జారీ చేసి వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు. ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయమన్నారు. ఇలా క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్స్లో మార్క్స్ని బట్టి మనకి జాబులు అనేది ఇచ్చారు. 2021లో ఏపీ సిపిడిసిఎల్లోను, ఏపీ ఈపీడీసీఎల్లోను జాబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒక ఏపీ ఎస్పీడీసీఎల్లో అయితే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా స్టేట్ మొత్తం మీద 1,127 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అందులో ఏపీ ఎస్పీడీసీలో ఎక్కువ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే 2021లో ఎలాంటి రిక్రూట్మెంట్ అనేది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏపీ ఎస్పీడీసీలో జాబ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ 2023 సంబంధించిన సెలక్షన్స్ ఎలా జరుగుతాయో ఇప్పుడు చెప్తాను. ఈ 2023 సంబంధించి 3 డిస్కమ్ల ద్వారా 3 సపరేట్ నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఈ మూడింటికి ఎగ్జామ్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేస్తారు. ఏపీ ఈపీడీసీఎల్ అయినా, ఏపీ సిపిడిసిఎల్ అయినా, ఏపీ ఎస్పీడీసీఎల్ అయినా సరే. ఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి పోల్ టెస్ట్, మీటర్ రీడింగ్ టెస్ట్, సైక్లింగ్ టెస్ట్ ఇలా జరిపేసి ఆ ఎగ్జామ్ వచ్చిన మార్క్స్ని బట్టి జాబ్స్ అనేది ఇస్తారు. మీటర్ రీడింగ్కి వచ్చేసరికి ఏమో మనం మీటర్లో కేడబ్ల్యూహెచ్ అనేది ఉంటుంది. అది మనం చూసి వాళ్ళైతే నీకు ఏం కనపడింది అని అడుగుతారు. మనం దాంట్లో మీటర్లో కేడబ్ల్యూహెచ్ ఉంటుంది కాబట్టి మాకు కేడబ్ల్యూహెచ్ ఇంతని మనం అక్కడ రాయాలి. వాళ్ళు మనం మీటర్లో ఉన్నది మనం రాసింది కరెక్ట్ అయితే ఆ మీటర్ రీడింగ్లో మనం పాస్ అయినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి పోల్ టెస్ట్. పోల్ మనం పైకి ఎక్కేసి పైన టాప్ మీద చేయి అనేది పెట్టేసి దిగాలి. ఈ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ పోల్ అయితే జారకూడదు. మనం జారామంటే ఫెయిల్ అయినట్టు. సైక్లింగ్ అయితే యథావిధి సైకిల్ ఒక రౌండ్ వేయాలి, అది పాస్ అయితే చాలు. అన్ని టెస్ట్లో పాస్ అయిన వ్యక్తికి క్యాస్ట్ వైజ్గా ఖాళీగా ఉన్న పోస్టులు అనేది భర్తీ చేసుకుంటూ వస్తారు. ఈ విధంగా జాబ్ సెలక్షన్స్ అయితే జరుగుతాయి. థ్యాంక్ యూ.